హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఏపీఎస్సి గ్రూప్ 2 హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి స్టెప్ బై స్టెప్ మనకి ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సంబంధించి అలాగే రికవర్ ఓటీపీఆర్ ఫర్గాట్ పాస్వర్డ్ అలాగే హాల్ టికెట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జామ్కి ఏం తీసుకువెళ్ళాలి ఓఎంఆర్ షీట్ ఎలా ఫిలప్ చేయాలి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ గ్రూప్ 2 హాల్ టికెట్స్ అయితే విడుదల చేశారో కాకపోతే సర్వర్ ఇష్యూస్ వల్ల 8 AM తర్వాత అయితే మనకి ఎవరికి సరిగ్గా డౌన్లోడ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు సర్వర్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవ్వడం జరిగింది. ఇంకెవరన్నా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే కనుక మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు పాపప్ బ్లాకర్ కనుక వచ్చినట్లయితే పైన మీకు ఏదైతే మెనూ బార్ ఉంటుందో ఇక్కడికి వెళ్ళి పాపప్ బ్లాకప్ని ఎలా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. టర్న్ ఆఫ్ పాపప్ బ్లాకర్ అని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్లో. ఆ టర్న్ ఆఫ్ అక్కడ పాపప్స్ ఎలా పాపప్స్ అని ఉంటుంది. దాని మీద ఆప్షన్ అనేది చేంజ్ చేసి మీరైతే చేసినట్లయితే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, హాల్ టికెట్లో ఫోటో కానీ సిగ్నేచర్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అయితే వెరిఫై చేసుకోండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే apsc.helpdesk@gmail.com అయితే మీరు మెయిల్ అయితే చేయొచ్చు. ఇక ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ వెబ్సైట్లో ఏపీఎస్సి వెబ్సైట్లో లాగిన్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే కొంతమంది ఫర్గాట్ పాస్వర్డ్ మర్చిపోయామని అయితే చెప్తున్నారు. ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కింద ఉంది. అలాగే ఓటీపీఆర్ రికవర్ చేయాలన్నా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. ఓకే, మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ దగ్గర ఆల్రెడీ ఓటీపీఆర్ ఐడి ఉండి పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఓటీపీఆర్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీరైతే ఓటీపీఆర్ ఐడి అయితే రికవర్ చేయొచ్చు. లేదా ఓటీపీఆర్ ఐడి కూడా లేదు మర్చిపోయాం అనుకుంటే కనుక ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లేదా ఈమెయిల్ ఐడి కానీ క్యాప్చా ఎంటర్ చేసి సెట్ చేసినట్లయితే కింద మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అయితే డిస్ప్లే అవుతుంది. ఓటీపీఆర్ ఐడి వచ్చిన తర్వాత ఓటీపీఆర్ ఐడి డేట్ ఆఫ్ బర్త్తో మీరైతే ఫర్గాట్ పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు. పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా చూద్దాం. మీరు ఏదైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో దాని A4 లేదా లీగల్ సైజ్ పేపర్ మీద లేజర్ ప్రింట్ మీద ప్రింట్ అయితే తీసుకువెళ్లాల్సి అయితే ఉంటుంది. మీరు ఈ హాల్ టికెట్తో పాటుగా ఒరిజినల్ ఐడి కార్డ్ జిరాక్స్ కాదు ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ లైక్ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒక ఐడి కాకపోతే మీరు తీసుకువెళ్ళే ఐడి కార్డులో మీ పేరు అనేది కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా ఐడి కార్డు మనకి హాల్ టికెట్లో ఎలా అయితే మీ పేరు ఉంటుందో అదే విధంగా ఐడి కార్డులో మీ పేరు ఫోటో అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉన్న ఐడి కార్డు ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకువెళ్ళండి. హాల్ టికెట్తో పాటుగా దాన్ని తీసుకువెళ్ళాలి. హాల్ టికెట్లో మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ లేకపోయినా ప్రాపర్గా రాకపోయినా సరే మీరు ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకుని గెజిటెడ్ ఆఫీసర్ గ్రీన్ పెన్తో సైన్ చేస్తారు కదా వాళ్ళతో మీరు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీద సైన్ చేయించి ఎగ్జామ్ హాల్లో ఉన్న ఇన్విజిలేటర్కి అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ టైం 9:30 to 10 AM దాకా మీకు ఎంట్రీ అయితే ఉంటుంది. మనకి 10:30కి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 10:30 to 1 PM దాకా ఎగ్జామ్ జరుగుతుంది. మీకు గ్రేస్ పీరియడ్ మాక్సిమం 10:15 దాకా అలౌ చేస్తారు. ఆ తర్వాత అయితే అలౌ చేయరు. మీరు 10:15 దాకా టైం ఉందని చెప్పి లేట్గా వెళ్ళకండి. 9:30 కన్నా ముందుగానే అంటే 9 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకునే విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ వల్ల ఇతర కారణాల వల్ల అయితే డిలే అవుతుంది కాబట్టి మీరు సెంటర్కి అయితే ముందుగానే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకి ఇన్స్ట్రక్షన్స్లో డీటెయిల్స్ చూసినట్లయితే కనుక ఎగ్జామినేషన్ హాల్కి ఎలక్ట్రానిక్ డివైజెస్ మొబైల్స్ సెల్ ఫోన్స్ కాలిక్యులేటర్ ట్యాబ్లెట్ ప్యాడ్ బ్లూటూత్ పేజర్ లాంటివి అయితే లోపలికైతే ఎలా అయితే చేయరు. ఓకే, అలాగే ఓఎంఆర్ షీట్ అనేది కూడా చాలా కేర్ఫుల్గా ఫిలప్ చేయాలి. మీరు ఎంత ప్రిపేర్ అయ్యాన దానికన్నా ఓఎంఆర్ షీట్స్లో మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఎగ్జామినేషన్ అనేది అయితే మీకు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్సర్ షీట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ముఖ్యంగా టెస్ట్ సిరీస్ ఏదైతే బుక్లెట్ సిరీస్ కోడ్ నెంబర్ ఉంటుందో దాన్ని కేర్ఫుల్గా ఏబిసిడి కోడ్స్ అయితే ఉంటాయి కదా ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్స్ అనేవి ఒకే ప్యాటర్న్లో ఉంటాయి కదా జంబుల్ అయి ఉంటాయి. ఏ క్వశ్చన్ పేపర్లో ఒకలా క్వశ్చన్స్ ఆర్డర్ ఉంటాయి, బిలో ఒకలాగా సిలో ఒకలాగా డిలో ఒకలాగా ఉంటుంది కాబట్టి మీకు ఇచ్చింది ఏ అయితే మీరు బి ఫిలప్ చేసినట్లయితే మొత్తం మీ ఆన్సర్స్ అన్ని కూడా మీరు రైట్ పెట్టినా అవన్నీ రాంగ్ అయిపోతాయి కాబట్టి ఓకే ఖచ్చితంగా రాంగ్ ఇన్కోడింగ్ చేసినట్లయితే ఇన్వాలిడేషన్ ఆఫ్ ఆన్సర్ షీట్ అవుతుంది. కాబట్టి ప్రాపర్గా బుక్లెట్ టెస్ట్ సిరీస్ అనేవి మిస్టేక్ లేకుండా ఫిలప్ చేయాలి. అలాగే మీరు కనుక మిస్టేక్ చేసినట్లయితే మీకు వైట్నర్ కానీ ఇలాంటి యూస్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి కేర్ఫుల్గా ఫిలప్ చేయండి. పెన్సిల్ కూడా కాదు కదా పెన్తో మనం ఫిలప్ చేయాలి. బ్లూ లేదా బాల్ పాయింట్ పెన్తో మీరు ఓఎంఆర్ షీట్లో అయితే మనకి ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఓఎంఆర్ షీట్లో మీకు ఎక్కడైతే ఫిలప్ చేయమని చెప్పారో ఎక్కడైతే బబుల్ చేయమని చెప్పారో అక్కడ కాకుండా వేరే చోట రాంగ్ ప్లేసెస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఏమి రాయడం కానీ బబుల్ చేయడం కానీ చేయకూడదు. అలా చేసినా ఇన్వాలిడ్ అయితే అవుతుందని అయితే చెప్తున్నారు.
అలాగే షల్ రైట్ హర్ రిజిస్టర్ నెంబర్ ఆన్ టెస్ట్ బుక్లెట్ బిఫోర్ కమెన్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్. టెస్ట్ బుక్లెట్ మీద అయితే రిజిస్టర్ నెంబర్ రాయమని అయితే చెప్తున్నారు. అలాగే ఇఫ్ ఎనీ బయోడేటా పర్టికులర్స్ ఆర్ రాంగ్లీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ ఫామ్ లో కనుక ఎనీ బయోడేటా మనకి రాంగ్ గా కనుక చేసినట్లయితే మీరు అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక క్యాండిడేట్ ఈస్ పర్మిటెడ్ టు మేక్ సచ్ కరెక్షన్స్ ఇన్ ద నామినల్ రోల్ అవైలబుల్ విత్ ద ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ దగ్గర నామినల్ రోల్స్ అని చెప్పి అవైలబుల్ గా ఉంటాయి. ఎవరన్నా అప్లికేషన్ ఫామ్ లో మిస్టేక్స్ చేసి దాన్ని కనుక మనకి అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళు ఇన్విజిలేటర్ దగ్గర ఉన్న నామినల్ రోల్స్ యూజ్ చేసుకుని మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీ హాల్ టికెట్ లో కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి. మీ నేమ్ డీటెయిల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెప్పి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇన్విజిలేటర్ తో ఒకసారి డిస్కస్ చేసి నామినల్స్ రోల్స్ అయితే ఫిల్అప్ చేసి అయితే చేయండి. తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ ఉండదు కాబట్టి, మీకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి యూజ్ చేసుకోండి. ఓకే, క్యాండిడేట్ షాల్ పుట్ హర్ సిగ్నేచర్ అండ్ గెట్ ద సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్ అట్ ద అప్రోప్రియేట్ ప్లేసెస్ ఇన్ ద ఆన్సర్ షీట్. ఓఎంఆర్ షీట్ మీద మీ సైన్ అలాగే ఇన్విజిలేటర్ సైన్ అనేది అయితే చేయించాల్సి అయితే ఉంటుంది. ఓఎంఆర్ షీట్ 2 కాపీస్ అనేవి ఇస్తారు. ఒరిజినల్ కాపీ పైన ఉంటుంది, కింద డూప్లికేట్ కాపీ అయితే ఉంటుంది. మీరు పైన ఫిల్అప్ చేసే కార్బన్ తో కింద కూడా కాపీ అయితే అవుతుంది. పైన కాపీ ఏదైతే ఒరిజినల్ ఉంటుందో దాన్ని మనకి ఎగ్జామినేషన్ సెంటర్ లో హ్యాండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ కింద ఏదైతే ఉందో డూప్లికేట్ అనేది మీ రికార్డ్ కోసం మీ దగ్గర అయితే పెట్టుకోవచ్చు. బుక్లెట్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆన్సర్స్ అనేవి మార్క్ చేయకండి. మీరు మార్క్ చేసిన ఆన్సర్స్ ఏదైతే డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ ఉంటుందో దాంట్లో ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటని దాని ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి దీని మీద అయితే మార్క్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్ హ్యాస్ టు బబుల్ ద ఆన్సర్స్ ఆన్ ద ఆన్సర్ షీట్ విత్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ. ఓకే, బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తో మాత్రమే మీరు బబుల్ అయితే చేయాలి. బబులింగ్ బై పెన్సిల్ ఆర్ ఇంక్ పెన్ ఆర్ జెల్ పెన్ లీడ్స్ టు ఇన్వాలిడేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్. ఓకే, మనకి పెన్సిల్ తో కానీ ఇంక్ పెన్ తో కానీ జెల్ పెన్ తో కానీ ఓఎంఆర్ షీట్ మీద బబుల్ చేస్తే కనుక అది ఇన్వాలిడేషన్ అయితే అవుతుందని చెప్తున్నారు. అలాగే వైట్నర్ కానీ ఎరేజర్ కానీ యూజ్ చేసినా కూడా డిస్క్వాలిఫికేషన్ అయితే అవుతుంది. బాల్ పెన్ తప్ప మిగతాది ఏది కూడా అలౌ చేయొద్దు అని చెప్పి అయితే ఇక్కడ క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో మెయిన్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవి. సో మీరు కూడా ఒకసారి హాల్ టికెట్ లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకోండి. నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే 1 థర్డ్ అయితే ఉంటుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఏది పడితే కాకుండా ప్రాపర్ గా తెలిసిన వాటిని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మెయిన్స్ కి మనకి 1:50 రేషియోలో అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని కూడా మనకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్ గా 45,000 క్యాండిడేట్స్ అయితే మనకి మెయిన్స్ కి అయితే షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. ఓకే, అలాగే మనకి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, డిగ్రీ మార్క్ లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇటువంటివి ఏవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్ కి అయితే తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం హాల్ టికెట్ అలాగే ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదో ఒకటి ప్రాపర్ గా ఉన్నది మాత్రమే మీరైతే తీసుకువెళ్ళాలి. ఇది ఏపీఎస్సి హాల్ టికెట్ అలాగే ఇన్స్ట్రక్షన్ కి సంబంధించిన అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుంటారో. అలాగే ఇలాంటి వీడియోస్, జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.